సిటీ కేబుల్. ఆసుపత్రిలో కొన ఊపిరితో జంగం సంగయ్య. కోటపల్లిలో జన్మదిన వేడుకలు. కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త జంగం సంగయ్య జన్మదిన వేడుకలు కోటపల్లిలో ఘనంగా జరిగాయి. గత నెల 18వ తేదీన కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త జంగం సంగయ్యపై దాడి జరిగింది. జంగం బసమ్మ ప్రజా ఆదరణతో సర్పంచ్ గా గెలిచిన అనంతరం ప్రత్యర్థులు కుట్ర పన్ని జంగం సంగయ్యను చంపడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థుల దాడి అనంతరం తలకు తీవ్ర గాయాలైన జంగం సంగయ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్షల డబ్బులు వెచ్చించినా కోలుకోలేకపోతున్నారు. దాడి చేసిన వ్యక్తులు A1 గా ఉండవలసిన వ్యక్తి A6 గా కేసు నమోదైంది. కోటపల్లిలో బై ఎలక్షన్ అని స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేయలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం జంగం సంగయ్య స్వామి జన్మదినం సందర్భంగా కోటపల్లి మండల కేంద్రంలో గ్రామస్తులు ఆయన అభిమానులు స్నేహితులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. జంగం సంగయ్య స్వామి తొందరగా కోలుకోవాలని గ్రామస్తులు ఆయన అభిమానులు స్నేహితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవుణ్ణి ప్రార్థించారు. కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త జంగం సంగయ్య జన్మదిన వేడుకలు కోటపల్లిలో ఘనంగా జరిగాయి. గత నెల 18వ తేదీన కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ భర్త జంగం సంగయ్యపై దాడి జరిగింది. జంగం బసమ్మ ప్రజా ఆదరణతో సర్పంచ్ గా గెలిచిన అనంతరం ప్రత్యర్థులు కుట్ర పన్ని జంగం సంగయ్యను చంపడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థుల దాడి అనంతరం తలకు తీవ్ర గాయాలైన జంగం సంగయ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్షల డబ్బులు వెచ్చించినా కోలుకోలేకపోతున్నారు. దాడి చేసిన వ్యక్తులు A1 గా ఉండవలసిన వ్యక్తి A6 గా కేసు నమోదైంది. కోటపల్లిలో బై ఎలక్షన్ అని స్టేటస్ పెట్టుకున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేయలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం జంగం సంగయ్య స్వామి జన్మదినం సందర్భంగా కోటపల్లి మండల కేంద్రంలో గ్రామస్తులు ఆయన అభిమానులు స్నేహితులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. జంగం సంగయ్య స్వామి తొందరగా కోలుకోవాలని గ్రామస్తులు ఆయన అభిమానులు స్నేహితులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవుణ్ణి ప్రార్థించారు.